వర్గపు ఎమ్మెల్యే గారు ప్రస్తుతము పరిటాల సునీతమ్మ గత 20 నెలలుగా అభివృద్ధికి నోచుకునే పరిస్థితుల్లో రాప్తాడు నియోజకవర్గం ఈరోజు మరో మాఫియా సామ్రాజ్యంగా మలచబడతా ఉంది. ఆమె నాయకత్వంలో ఒక లేడీ డాన్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో నిత్యము అత్యాచారాలు, హత్యలు, దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మరి ముఖ్యంగా 4 రిటైర్డ్ ఎంఆర్ఓలకు జీతాలు ఇచ్చి పెట్టుకొని ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటే మరి వీరికి ఓట్లు వేసింది ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామని వీళ్ళు చెప్పిన హామీలు నమ్మా, లేకపోతే వీరిని దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చా అనేసి ఈరోజు ప్రజలు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చూసాం మొన్న పాపంపేటలో దాదాపుగా 15,000 కుటుంబాలు నివసిస్తున్నటువంటి పాపంపేట కాలనీలుగానే కాకుండా వాటిని వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుని, ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుని సబ్ రిజిస్టర్ సహాయంతో 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడము, పెద్ద ఎత్తున ప్రజల్లో దానిపైన నిరసన వెల్లుబుక్కడము, పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించడము, చివరగా కలెక్టర్ గారి పైన ఒత్తిడి తీసుకొని రావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడము, సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడము, అదేవిధంగా సర్వేయర్లను, సంబంధిత విఆర్ఓను వారిపైన కూడా చర్యలకు ఉపక్రమించడము, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఈ మాఫియా టీం వెనక్కి వేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా వద్దకు మీరు సెటిల్మెంట్లకు వచ్చి ఉంటే మేము ఆ 14 ఇండ్లు ఏవైతే పడగొట్టారో అవి కూడా కూలనిచ్చే వాళ్ళం కాదని పరిటాల శ్రీరామ్ స్టేట్మెంట్ ఇవ్వడము, 2.5 కోటి రూపాయలు అడిగా మిమ్మల్ని, మీరు ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇల్లు కూల్చారనేటువంటి ప్రకటన చేయడము, మరి ఇది కోర్టులో ఉన్న వివాదము, ఖాళీ స్థలాలను మేము దాని మీద చర్యలు తీసుకోవాలంటే కోర్టులో ఉన్న వివాదము కోర్టు నుంచి తేలేంత వరకు మేము ఏం చేయగలుగుతాం, మాకు ఈ విషయాలు తెలియదు, మా దగ్గరికి ఎవరు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని చేతులు ఎత్తేయడం, ఇవన్నీ కూడా మనమంతా గమనించాం. ఆ క్రమంలో పాపంపేట ప్రాంతంలో దాదాపుగా కొన్ని 100 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేసేదానికి ఉపక్రమించారు స్థానికంగా ఉన్నటువంటి చెంచాలను అడ్డం పెట్టుకొని అనేటువంటి విషయం ప్రజలకు తేటతెల్లమైంది. అదేవిధంగా రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో గత 20 నెలలుగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు మెజారిటీ ఉన్నప్పటికీ కేవలం ఒక ఎంపీటీసీ బలంతోనే తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల సునీత, ఆమె సోదరులు, ఆమె అనుచరులు ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ ఆ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి చేతగాక మా పార్టీ నాయకుడైనటువంటి కురుబ మజ్జిగ లింగమయ్యను హత్య చేసి మరి ఎన్నో దౌర్జన్యాలకు ఉపక్రమించి మరి హతులైనటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతా ఆ హెలికాప్టర్కు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము చేతులెత్తేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి హెలికాప్టర్ మీదకి వెళ్తే ప్రజల మీద, మా మీద దాదాపుగా 100 మందికి పైగా కేసులు పెట్టి అనేక అక్రమ కేసులతో గత 18 నెలలుగా ఈ రాప్తాడు నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఒక మాఫియా డాన్, లేడీ మాఫియా డాన్గా పరిటాల సునీత అవతరించినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మరి తన తమ్ములను ఊర్ల మీదకి వదిలి మండలాలను విభజించి, అదేవిధంగా కొడుకులకు ప్రాంతాలను విభజించి దాచుకోండి అనేటువంటి ఒక సందేశం ఇస్తూ రెవెన్యూ అధికారుల అండతో, రౌడీల అండతో, పోలీసుల అండతో దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. రాప్తాడు మండలంలో ఒక సెటిల్మెంట్కి రానటువంటి నారాయణ రెడ్డి, సావిత్రమ్మలను హత్య చేయించినటువంటి పరిస్థితి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి వ్యక్తి ఒక మహిళ అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు నియోజకవర్గంలో మహిళలు సిగ్గపడతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిన మేము గెలిపించిందనేటువంటి పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గంలో మహిళలు ఉన్నారు. నిత్యం అత్యాచారాలు, ఎక్కడ కూడా మహిళలకు భద్రత లేదు, మహిళలకు అవమానాలు, మోసాలు. ఈరోజు
మహిళలను లక్షాధికారులు చేస్తామంట కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెల నెల ఇస్తామనేటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాము, మహిళల పేరుతో 3 సెంట్ల స్థలం ఇస్తామనేటువంటి విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి, అదేవిధంగా గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆసరాను రద్దుపరిచి, 0 వడ్డీని రద్దుపరిచి, అదేవిధంగా చేయూతను రద్దుపరిచి, చేదోడును రద్దుపరిచి, మహిళలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దుపరిచి, మహిళలను నడ్డి వీర్చి ఈరోజు మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిటాల సునీతను మహిళగా చూడాలన్నా మరి మాఫియా డాన్గా చూడాలనేటువంటి చర్చ నడుస్తుంది ఈరోజు నియోజకవర్గంలో. మరి రైతాంగం పరిస్థితి మరీ దిక్కులేని స్థితిలో ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు పీఎం కిసాన్ యోజనకు సంబంధం లేకుండా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు 2వ సంవత్సరం ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే రైతులను ప్రతి రైతుకు కూడా 30,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా పరిటాల సునీత ఒక రైతు ద్రోహిగా ఈరోజు అరటి రైతుల ఆక్రందనలు కూడా వినలేని పరిస్థితుల్లో, కనీసం అసెంబ్లీలో ప్రశ్నించలేని పరిస్థితుల్లో, మరి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, కనీసము ఏదైతే ఆర్బీకేని తీసుకొచ్చారో రైతు భరోసా కేంద్రాలని జగన్ గారు తీసుకొచ్చారో వాటిని నిర్వీర్యం చేస్తూ, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ, కనీసం ఈ క్రాప్ బుకింగ్ కూడా సక్రమంగా చేయించలేని పరిస్థితుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను గురి చేసేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యవహరిస్తున్నటువంటి పరిటాల సునీత, మరి మీ దత్తమ్మ ప్రభుత్వానికి ప్రతినిధిగా మీరు ఇంత పేలవంగా మీరు గత 20 నెలల పరిపాలన చూస్తూ ఉంటే దత్తమ్మ ఎవరు అనేసి మీరే తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిఏబిఆర్ డ్యామ్ నుంచి పాపంపేట వరకు కూడా ఆత్మకూరు గ్రామం మీదుగా దాదాపుగా 60 కిలోమీటర్ల పైప్ లైన్ని దాదాపుగా 70% పూర్తి చేయించి ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఆ రోజు ఆపినటువంటి పనులు ఈ రోజు వరకు కూడా మొదలు పెట్టాలి. అంటే దాదాపుగా 90 కోట్ల రూపాయల పనులు, 60 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈరోజు పాపంపేట, కక్కలపల్లి కాలనీ ప్రాంత రూరల్ మండల ప్రజలకు అందరికీ కూడా తాగునీరు ఇవ్వాల్సినటువంటి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఆమెకు అందజేసి మేము ఆమెకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ, మరి కనీసం 20 లక్షల రూపాయలు కూడా దాదాపుగా 60 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్లో 20 లక్షల రూపాయలు కూడా ఇప్పించలేనటువంటి దద్దమ్మ పరిటాల సునీత గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చినందుకు సిగ్గుపడతా ఉన్నాం. మరి జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకునే ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే 2018లో ప్రభుత్వం ప్రారంభించిందో, ఒక కానీ కూడా కాంట్రాక్టర్కు విదల్చకుండా వెళ్ళినటువంటి ఆ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఆ స్కీమ్ను కంటిన్యూ చేస్తూ 170 కోట్ల రూపాయల పనులు చేసి డబ్బులు ఇప్పించినటువంటి ఆ స్కీమ్ను కూడా అటకెక్కించి దాన్ని నిలిపేసి ఈరోజు చేతగాని దద్దమ్మల చవటల ఈరోజు ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు స్థానిక ఎమ్మెల్యేకు కలిగిందంటే మరి ఇటువంటి వారిన ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నది అనేసి ఈరోజు చర్చించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఇందాక మాట్లాడుకున్నాం, 5 లక్షల రూపాయలకు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి పరిటాల సునీత ఇందులో కేంద్రం వాటా 2.5 లక్షల రూపాయలుగా, రాష్ట్రం వాటా దాదాపుగా 2.5 లక్షల రూపాయలుగా ప్రజలకు అందజేస్తామని, 3 సెంట్ల స్థలాన్ని ఇస్తామని కూడా ఎన్నికల్లో ఊరూరున పోయి వాగ్దానాలు చేసినటువంటి పరిటాల సునీత, ఒక్క ఇల్లు అయినా కూడా ఆ పద్ధతిలో తీసుకొచ్చావా, నిజంగా నువ్వు గొప్ప నాయకురాలు అనిపించుకునే ప్రయత్నం చేశావా, లేదా దద్దమ్మలా మిగిలిపోయేదానికే నువ్వు ఉపక్రమించావా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు. మరి దద్దమ్మ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం నిర్వాహకం ఏంటంటే కేంద్రం 2.5 లక్షలు ఇస్తానన్న హామీ నుంచి 1,20,000 మాత్రమే ఇస్తానని కేంద్రము పేర్కొనడము, 30,000 ఎన్ఆర్ఈజీ నుంచి తీసుకోమని చెప్పడము, మరి రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇయ్యలేము ఇళ్ల నిర్మాణానికి చేతులెత్తడము, 1,00,000 రూపాయలు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లోన్స్ తీసుకోమని సలహాలు ఇవ్వడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందనేసి ఈరోజు మనము మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇల్లు కట్టించి ఇవ్వాలి, 30 లక్షల మంది ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టా ఇవ్వాలి, వారికి అందరికీ దాదాపుగా 21 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక పెద్ద
ఒక యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పచ్చ మీడియా మూకలు అనునిత్యం వెంటాడుతా వేధిస్తా తప్పుడు రాతలు తప్పుడు కూతలతో ప్రభుత్వాన్ని నిందిస్తా గోబెల్స్ ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతా అధికారంలో రావడమే పరమావధిగా మొత్తం 151 మంది వైసీపీ శాసనసభ్యులను వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతా ప్రజల చెవిలో పూలు పెడతా దుర్మార్గంగా ప్రజల్ని వంచేటువంటి కార్యక్రమం చేస్తా తప్పుడు మేనిఫెస్టోలను ప్రజలకు పంచుతూ పప్పులు బెల్లాలుగా ఈ రాష్ట్ర సంపదను మీకు పంచుతామనేటువంటి ఒక ప్రచారం చేస్తా మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తూ అధికారంలోకి వచ్చారు. ఈరోజు రాగానే వచ్చిన వెంటనే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వారి కూటమి మిత్ర బృందము కూడా ఈరోజు చీప్ లిక్కర్ పైన మీరు ఆదాయము వెతుక్కుంటా ఉన్నారు. అక్రమ మద్యాల ద్వారా సంపాదించుకోవాలా. అక్రమ మద్యాల ద్వారా ప్రతి ఒక్క బ్రాందీ షాప్ నుంచి ప్రతి ఒక్క సీసా నుంచి కూడా మీకు 10 నుంచి 20 రూపాయలు మీకు కమిషన్లు రావాలా. అంటే మీరు బతకడానికి ప్రజలు ఏమైనా వారి మాన ప్రాణాలు ఏమైనా పర్లేదని అక్రమ మద్యాలను తరలిస్తూ గోవా మద్యాన్ని కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తా దిగజారిపోయినటువంటి విలువలు లేనటువంటి పద్ధతిలో ఒక దత్తమ్మ ప్రభుత్వాన్ని ప్రతినిధులుగా ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిటాల సునీతను చూస్తే అందరూ అలాగే ఉన్నారనేటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది. మరి పరిటాల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రకాష్ రెడ్డి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపాలనుకుంటే రామగిరి మండలంలో జరగనీయడం లేదు ఒక దత్తమ్మ అనేసి. దత్తమ్మ నీ మండలంలో నువ్వు ఎంపీపీగా ఎన్నికలు గెలవడానికి నీకు అవకాశం లేకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద అక్రమ కేసులు పెడుతూ హత్యలు చేయిస్తూ అయినా కూడా గత 20 నెలలుగా ఎంపీపీ గెలుచుకోలేని దత్తమ్మ నువ్వా మేమా తల్లి? నువ్వు గురువింజ గింజ సామెతను నువ్వు గుర్తు తెచ్చుకో. గురువింద గింజ కింద ఉన్న నలుపురు కనపడదు, తనకు నలుపు కనపడదు. కాబట్టి ఇప్పటికైనా 20 నెలలు అయింది. ప్రజల సమయం ఇది, నీ సమయం కాదు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఎంత పోతే ఎంత, ఈ దేశానికి కానీ ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గాన్ని నీ వల్ల ప్రయోజనం శూన్యం. నీ మొగుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు. మీరు 7 సార్లు ఎమ్మెల్యేలే ఈ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాలకు మీరు చేసింది ఏమి చెప్పుకోండి. చెప్పుకునేటువంటి అవకాశం ఉందా? మీరు తీసుకొచ్చిన అభివృద్ధి ఏంది, చేసింది అభివృద్ధి ఏంది చెప్పుకోండి. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రాలేని దద్దమ్మ కుటుంబం, పరిటాల కుటుంబం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మరి ఈరోజు పేరూరు డ్యాంలో మిగిలి ఉన్న నీళ్లను కూడా కిందికి వదిలేసి ఆ గేట్లు విప్పదీసి పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి దద్దమ్మ కుటుంబం ఈ పరిటాల కుటుంబం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇంత చవటగా దద్దమ్మగా బతకడానికి బదులు రాజకీయ సన్యాసం చేసి ప్రజల్ని క్షమాపణలు అడిగి వెళ్ళిపోతేనే గౌరవంగా ఉంటుంది. మీరు నిత్యం దోపిడీ విధానాలతోనే ప్రజల్ని దోచుకునే దానికి రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా అన్నీ కూడా మీ కార్యక్రమాలన్నీ దోపిడీ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికైనా ఆపి పద్ధతిగా ప్రజలకు వచ్చి క్షమాపణ కోరుకోండి. మీరు మీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటారో ఏం చేసుకుంటారో మేము ఏదైతే మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సంపూర్ణం చేసేదానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా ప్రజలు ఆదరించేదానికి అవకాశం ఉంటుంది తప్ప నన్ను తిట్టడం వల్లనో ప్రశ్నించిన గొంతును నొక్కడం వల్లనో ఎదిరించిన వాళ్ళని చంపడం వల్లనో మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ధర్మవరం సబ్ డివిజన్లో పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళని పోలీసులు అనాలనా లేదా అటవీ శాఖ సిబ్బంది అనాలనా? మరి మృగాల్ని కాపలా కాసే వాళ్ళని ఏమనాలా? మృగాల్ని కాపలా కాసేటువంటి సిబ్బందిని ఏమనాలా? జూ నిర్వాహకులు అనాలన్నా, అటవీ శాఖ సిబ్బందులు అనాలన్నా? అంటే మీరు రామగిరి మండలంలో ఏ దౌర్జన్యం చేస్తా ఉన్నా, అత్యాచారాలు చేస్తున్నా, దాడులు చేస్తున్నా, హత్యలు చేస్తున్నా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ప్రకాష్ రెడ్డి అనేవాడు రామగిరి మండలంలోకి వస్తే ప్రజలు మీ పైన తిరగబడతారనే భయంతో నన్ను అడ్డుకుంటా కనీసము ఎన్నికలు జరపాలంటే అక్కడ వాతావరణాన్ని మేము ఏర్పాటు చేయలేమని చేతులు ఎత్తేటువంటి ఆ సిబ్బందిని ఏమనాలో ఆ పోలీసులు జిల్లా ఎస్పీ గారు తెలుసుకోవాలా, జిల్లా ప్రజలు ఆలోచన చేయాలా. మరి ఇటువంటి సందర్భంలో నువ్వు రాజకీయంగా సమాధి కావడం తథ్యము. ఇది ఈ రోజు నుంచే నీ సమాధి చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని సెలవిస్తూ మా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు మా వద్ద ఉన్నా కూడా ప్రజాస్వామ్యము అంటే
ఆమడ దూరంగా ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే అదొక మిథ్యగా భావించేటువంటి పరిస్థితి రామగిరి మండలంలో ఉండడంతో మరి మా హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో మెజారిటీ ఎంపీటీసీలు మా వైపు ఉన్నా కూడా రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నాము. నీకు కావలసిన ఎంపీటీసీలు, నువ్వు కోరిన ఎంపీటీసీలు పంపిస్తాం. గొల్ల ఆదిలక్ష్మిని పంపించాలనా, లేదా మాదిగా హరిజన భారతిని పంపించాలనా, ఎవరిని పంపించాలో మీ వద్దకు పంపిస్తాము. మీరు ఎంపిక చేసుకోండి. ఎంపీపీగా సంపూర్ణంగా కూడా మా ఎంపీటీసీలు అందరినీ మీకు అందుబాటులో ఉంచుతాము. మీరు ఎవరిని కిడ్నాప్ చేయదలుచుకున్నారో కిడ్నాప్ చేసుకోండి, ఎంపీపీ ఎలక్షన్ను మీరు నిర్వహించుకోండి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీ పతనం ఇప్పటికే ప్రారంభమైంది. మజ్జిగ లింగమై హత్యతో మీ పథకం ప్రారంభమైంది. పాపంపేట దోపిడీతో మీ పతనము సంపూర్ణంగా సమాప్తమైందని తెలియజేస్తా ఉన్నాం.